హలో మై డియర్ ఆస్పిరెంట్స్, ఇటీవల జరిగినటువంటి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనం జనరల్ స్టడీస్ పేపర్ 1కి సంబంధించినటువంటి పేపర్పై విశ్లేషణ చేసుకుందాం. ముఖ్యంగా ఫస్ట్ టైం అటెంప్ట్ చేసినటువంటి వాళ్ళకి ఈ పేపరు కాస్త టఫ్గానే ఉంటుంది. గతంలో 1 లేదా 2 సార్లు అటెంప్ట్ చేసినటువంటి వాళ్ళకి మాత్రం కాస్త ఈజీగానే ఉంది అని మనం తెలుసుకోవచ్చు. అలాగే ఎవరైతే మాక్ టెస్టులు విరివిగా రాశారో వాళ్లకు ఆ రాసినటువంటి అనుభవం ద్వారా ఈ పేపర్ని సులువుగా మనము గట్టెక్కే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఈ పేపర్లో వివిధ టాపిక్స్ పై మనం ఒకసారి ఆలోచించుకున్నట్టయితే ఎక్కువగా ఎవరైతే డైలీ పేపర్ని అలాగే వర్తమాన అంశాలని ఎవరైతే క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాటిపై సొంత నోట్స్ తయారు చేసుకుంటారో, అలాగే వాటి మీద ఎవరైతే విశ్లేషణాత్మకంగా చదువుకొని ఉంటారో వారికి మాత్రమే ప్రశ్నలకు సమాధానం చేసేటటువంటి అవకాశం యూపీఎస్సీ కల్పించిందని అని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఇందులో ప్రశ్నల సరళి మనం గమనించినట్టయితే, ముఖ్యంగా ఇండియన్ పాలిటీకి వచ్చినట్టయితే ఈ పాలిటీ విభాగంలో అనేక ప్రశ్నలు కాన్స్టిట్యూషన్ మీద అలాగే రాష్ట్రపతి యొక్క పవర్స్ మీద అడగడం జరిగింది. గతంలో అడిగినట్లుగా ఏ ఆర్టికల్ మీద కూడా మనకు నేరుగా క్వశ్చన్స్ రావలేదు. ప్రశ్నల సరళి చూసినట్టయితే ఇబ్బంది కలిగించేటటువంటి అంశాలు ఏమాత్రం లేవు. కాన్సెప్ట్ బేస్డ్ గానే ప్రశ్నలు అడగడం జరిగింది. కాబట్టి ఇచ్చినటువంటి పాలిటీ ప్రశ్నల్ని అభ్యర్థులు సాధ్యమైనంత వరకు చేసే విధానంగానే ప్రశ్నలు రూపొందించబడ్డవి. అలాగే మరియు ఇక్కడ మొత్తం మీద ఎకానమీ అంశానికి మనం వచ్చినట్టయితే ఇండియన్ ఎకానమీ అనేది ఇబ్బందికరమైనటువంటి సబ్జెక్ట్. అయితే ఇందులో ఎక్కువగా డాటా బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తాడేమో అని అభ్యర్థులు భయపడే అవకాశం ఉంది. కానీ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఎవరైతే వర్తమాన అంశాలను లేదా కరెంట్ అఫైర్స్ ని లేదా ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలని, అంటే అందులో భాగంగా ఐబిఆర్డి కావచ్చు, ఆర్బీఐ కావచ్చు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడిబి కావచ్చు, అలాగే మనం నిత్యం వాడుకలో ఉండేటటువంటి ఆర్టీజీఎస్, తర్వాత ఎన్ఈఎఫ్టి నెఫ్ట్, అలాగే యూపీఐ పేమెంట్స్, మరి 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క రిపోర్ట్ బేస్ చేసుకుని ఇవ్వడం జరిగింది. అలాగే డెఫిసిట్ అంశాలకు వచ్చినట్టయితే రెవెన్యూ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్, క్యాపిటల్ రిసిప్ట్స్ గురించి కూడా అడగడం జరిగింది. అంటే ఇక్కడ ఎకానమీ అంటే ఏదో డాటాకు సంబంధించిన విషయాలు కావచ్చు, లేదా ఏదో డెప్త్ క్వశ్చన్స్ కావచ్చు అనుకునే ప్రమాదం ఉంది. కానీ అలాంటివి ఏవి అడగకుండా కేవలం ఎకానమీ టర్మినాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్లు మాత్రమే అధికంగా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా క్యాపిటల్ రిసిప్ట్స్, తర్వాత అలాగే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అంటే ఏంటి, సర్క్యులర్ ఎకానమీ అంటే ఏంటి, ఆర్బీఐ ఇన్కమ్ సోర్సెస్ ఏవి, ఆర్బీఐ రిపోర్ట్స్ ను బేస్ చేసుకుని ఎక్కువగా ప్రశ్నల్ని అడగడం జరిగింది. కాబట్టి ఎవరైతే జనరల్ ఎకానమీని అధ్యయనం చేస్తారో వారికి మాత్రమే ఈ ఎకానమీ బిట్స్ పై అవగాహన ఉంటుంది. వారు మాత్రమే ఆన్సర్ చేసేటటువంటి అవకాశం మీకు యూపీఎస్సీ కల్పించింది. మరియు ముఖ్యంగా ఇక్కడ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. మరియు జాగ్రఫీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వినూత్నంగా కొత్తగా ఆలోచింపజేసే విధంగా ఏమి లేవు, సాధారణంగానే ఉన్నాయి. మరి ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టయితే యాండీస్ పర్వత శ్రేణులు ఏ దేశాల గుండా వ్యాపించి ఉన్నాయి, అలాగే నాటో యొక్క సభ్య దేశాలు ఏవి, ఇలాంటి సింపుల్ సాధారణమైనటువంటి జీకే సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా జాగ్రఫీలో భాగంగా చేసి అభ్యర్థుల్ని ప్రశ్నించడం జరిగింది. మరియు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి విషయాలైతే ఇటీవల ఏవైతే ఆధునిక మోడర్న్ టెక్నాలజీని మనం వాడుకుంటున్నామో ఆ టెక్నాలజీ బేస్డ్ విధానమే ప్రశ్నల రూపైన రావడం జరిగింది. ముఖ్యంగా చాలా మంచి ప్రశ్నలు తయారు చేసి ఇవ్వడం జరిగింది. లేటెస్ట్ అప్డేట్స్ ని అందులో పొందుపరిచారు. ముఖ్యంగా
న్యూస్ పేపర్స్ ఎవరైతే క్షుణ్ణంగా చదివి ఆ ప్రశ్నల్ని రూపొందించుకుంటారో వివిధ అంశాలపై అలాంటి ప్రశ్నలు అడగడం జరిగింది. ముఖ్యంగా హిస్టరీ విషయానికి వచ్చినట్టయితే మోడర్న్ ఇండియన్ హిస్టరీలో గాంధీజీకి సంబంధించినటువంటి ప్రశ్నల్ని అడగడం జరిగింది. కాబట్టి మనకు గాంధీజీ యొక్క జీవిత విశేషాలు కావచ్చు లేదా గాంధీజీ ఎరా కావచ్చు మనకు చాలా చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశం. యూపీఎస్సీ ఎప్పుడు కానీ గాంధీజీ గారిని వదిలిపెట్టదు అనే విషయం మరొక మారు రుజువైంది. అలాగే ఇక్కడ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ మీద 2 ప్రశ్నలు అడగడం జరిగింది. అలాగే చౌరీ చౌరా సంఘటన కావచ్చు, సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ కావచ్చు, ఇలాంటి నేరుగా ప్రశ్నలు కూడా అడగడం జరిగింది. యాన్షియంట్ హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏమైతే ఉన్నాయో చాలా సింపుల్ గా ఉన్నాయి. మిడివల్ హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఈజీగానే ఉన్నాయి. అవి ఎవరైతే అభ్యర్థులు గత ప్రశ్న పత్రాలని ప్రాక్టీస్ చేసుకుని వెళ్తారో వారికి మాత్రమే సౌలభ్యంగా ఉండే విధంగా హిస్టరీ ప్రశ్నల్ని రూపొందించడం జరిగింది. అంత కఠినంగా మాత్రం ఏమీ లేవు. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో బ్రిక్స్ సమ్మిట్ గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ గురించి, అలాగే గాంధీజీ పీస్ ప్రైజ్ ఎవరు నిర్ధారణ చేస్తారు, ఇలాంటి ప్రశ్నలే కాకుండా సెంట్రల్ స్కీమ్స్ గురించి నేరుగా ఆ స్కీమ్స్ పేర్లు మెన్షన్ చేస్తూ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. COP28 కావచ్చు, తర్వాత ప్యారిస్ అగ్రిమెంట్ కావచ్చు, అలాగే స్పోర్ట్స్ కు సంబంధించినటువంటి రెండు ప్రశ్నలు రావడం జరిగింది. చెస్ పైన, ఖోఖో పైన ఈసారి అడగడం జరిగింది. మరి ఈ విధంగా కరెంట్ అఫైర్స్ ని పేపర్ బేస్డ్ క్వశ్చన్సే అడగడం జరిగింది. ఎవరైతే గత 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ విషయాలపై దృష్టి కేంద్రీకరించారో వారికి ఎక్కువగా కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు అనుకూలంగా ఉన్నాయి. మరియు ఎన్విరాన్మెంట్ క్వశ్చన్ సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే చాలా చాలా అద్భుతంగా తయారు చేశారు. ఎన్విరాన్మెంట్ అనేది మనకు ఈసారి కలిసి వచ్చినటువంటి టాపిక్. ఎన్విరాన్మెంట్ లో ముఖ్యంగా మనకు కలిసి వచ్చే అంశం ఏంటంటే కరెంట్ అఫైర్స్ ని ప్రశ్నల్లో జోడించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మనకి ప్రతి అంశం పైన యూపీఎస్సీ అనేది మనకు కొత్త వాళ్ళకి టఫ్ గాను, సీనియర్లకి కొంత సులువుగాను ఈ పేపర్ కనబడుతుంది. ముఖ్యంగా ఎవరైతే 80కి పైగా మార్కులు సాధిస్తారో వాళ్ళు తప్పకుండా ప్రిలిమినరీ క్వాలిఫై అవుతారు, మెయిన్స్ వెళ్తారు. ఇక ఇందులో ప్రశ్నలను రూపొందించే విధానంలో ముఖ్యంగా గివెన్ ఇన్ఫర్మేషన్, గివెన్ స్టేట్మెంట్ కరెక్ట్లీ మ్యాచ్డ్, ఈజ్ ఆర్ కరెక్ట్ అనే బేస్ మీద ప్రశ్నల్ని రూపొందించడం జరిగింది. కొద్దిగా టైం తీసుకుని అయినా గానీ ప్రశ్నలకి ఆన్సర్ చేసే విధంగా మనకు యూపీఎస్సీ ప్రశ్న పత్రాన్ని రూపొందించింది. ముఖ్యంగా ఈ ప్రశ్న పత్రాన్ని పూర్తిగా విశ్లేషించినట్టయితే అభ్యర్థులు నిస్సందేహంగా మంచి పేపర్ అని చెప్పుకోవచ్చు. ఎలాంటి బేసిజాలకు ఆస్కారం లేదు. మీరు ఖచ్చితంగా మెయిన్స్ కి వెళ్తారు. మరియు సీరియస్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా తప్పకుండా మీరు సక్సెస్ సాధిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.